కీర్తనల గ్రంథము 56 అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. కింద పుట్టినోట్లో పుస్తకం అని రాయబడి ఉంది. ప్రభు సన్నిధిలో మనం కార్చిన ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో నుంచబడి ఉంటున్నవి, అలాగే ఆయన పుస్తకములు అవి కనబడుచున్నవి. మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుని దృష్టిలో చాలా విలువైనది. దేవుడు కన్నీటి ప్రార్థనకు తగిన కాలమందు ప్రతిఫలం ఇచ్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అని రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లతోనూ ఆయన జీవితం కొనసాగించినట్లుగా మనం చూడగలము. యోహాను సువార్త 11 అధ్యాయము 35వ వచనంలో కూడా ఆయన కన్నీరు విడిచెను అని రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో కన్నీళ్లతో ప్రారంభమై కన్నీళ్లతోనే ముగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున బాధలైనా, కష్టాలైనా, వ్యాధులైనా, దుఃఖమైనా సరే ప్రభు సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి సుఖకు దేవుడు ఖచ్చితంగా తగిన కాలమందు ప్రతిఫలం ఇవ్వడానికి సమర్థుడు, శక్తిమంతుడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధనలో యిర్మీయా ప్రవక్త, కొత్త నిబంధనలో పౌలు గారు, వీళ్ళిద్దరూ కూడా మనం చూసినట్లయితే యిర్మీయా ప్రవక్త తన పరిచర్య అంతా కూడా కన్నీళ్లతోనే ప్రారంభమై కన్నీళ్లతోనే ముగించినట్లుగా మనం చూడగలం. పౌలు గారు కూడా కన్నీళ్లతోనే తన పరిచర్య చేసినట్లుగా మనం చూడగలం. చూడండి, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 31వ వచనంలో 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి తినే అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, పౌలు గారు కూడా తన పరిచర్య అంతా కూడా కన్నీళ్లతోనే ప్రారంభించాడు. అందుకని తాను చేసిన ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆయన పరిచర్యలో అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించడానికి ఒక మార్గంగా మార్చబడింది. అతని పరిచర్య వెనుక ఏముందంటే కన్నీటి ప్రార్థన ఉంది. అందుకని అనేక సంఘాలను కట్టగలిగాడు, అనేక ఆత్మలను సంపాదించగలిగాడు. 14 పత్రికలు రాయటానికి దేవుడు అతనికి కృపను అనుగ్రహించారు. హిజ్కియా గోడ తట్టు ముఖం త్రిప్పుకొని కన్నీరు విడిచుచు ప్రార్థన చేయగా దేవుని మనసు మారిపోయింది. అతనికి 15 సంవత్సరాల ఆయుస్సును దేవుడు మరలా అనుగ్రహించాడు. కన్నీటి ప్రార్థన దేవుని మనసునే మార్చేస్తే ఈ లోకంలో చిన్న చిన్న అవసరతలు కానీ, చిన్ని కార్యాలు కానీ దేవుడు చేయకుండా ఎందుకు మానుతాడు?